దొంగ సర్టిఫికెట్లు పెట్టి వయసుని తక్కువ చేసి ఆటల్లో ఆడుతూ వేరే పిల్లల్ని ఓడించి గెలవడం అనేది ఆటల్లో మామూలే. పిల్లలు దొంగ సర్టిఫికెట్లు పెట్టి, దొంగ మెడికల్ సర్టిఫికెట్లు పెట్టి, లేదా కోచెస్ని, అడ్మినిస్ట్రేషన్ని దొంగదారి పట్టించి వాళ్ళు తక్కువ వయసు ఉన్నవాళ్ళుగా చూపిస్తారు. మామూలుగా 12 నుంచి 13 ఏళ్ల పిల్లల్లో యాక్సిలరీ హెయిర్ అంటే సంకల్లో జుట్టు, ఈ సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అనేవి తక్కువగా ఉంటాయి, నెమ్మదిగా పెరుగుతాయి అవి. కానీ నేను చాలా చోట్ల స్పోర్ట్స్ స్కూల్స్, తర్వాత బాయ్ స్పోర్ట్స్ కంపెనీ పిల్లల్ని స్క్రీన్ చేసినప్పుడు వాళ్ళ సర్టిఫికేట్ ఏమో 12 years ఉంటుంది. వాడు ఆల్రెడీ గడ్డం గొరుగుతున్నాడు, షేవింగ్ చేస్తున్నాడు, మీసాలు కత్తిరిస్తున్నాడు, ప్యూబిక్ హెయిర్ ఉంది, యాక్సిలరీ హెయిర్ ఉంది. అంటే వాళ్ళ ఏ సర్టిఫికేట్కి శరీరానికి కనెక్షనే లేదు. ఎక్కువ వయసు ఉన్న కుర్రవాడు వాడి తోటి ఉండేటువంటి సమవుజ్యం ఉన్నటువంటి తక్కువ వయసు ఉన్న కుర్రాడిని తన శక్తితో ఈజీగా ఓడించగలడు. ఎందుకంటే పిల్లలు వేగంగా పెరుగుతుంటారు. వాళ్ళ శరీర బరువు, ఎత్తు, తర్వాత వాళ్ళ మెంటల్ స్కిల్స్ ఇవన్నీ వయసుతో పాటు పెరుగుతాయి. కాబట్టి ఎక్కువ వయసు ఉన్నవాడు తక్కువ వయసు ఉన్నవాడిని ఓడించడం సహజమే. అయితే వీళ్ళందరూ చివరికి గొప్ప ప్లేయర్స్ లాగా ఎప్పుడూ మారలేదు. వీళ్ళు జూనియర్ ప్లేయర్స్ లాగా బాగా పర్ఫామ్ చేస్తారు, అందరినీ ఓడిస్తారు, గొప్ప పేరు సంపాదించుకుంటారు. కానీ వీళ్ళలో నిజమైన పొటెన్షియల్, నిజమైన టాలెంట్ లేనందువల్ల వాళ్ళు సీనియర్ ప్లేయర్గా మారినప్పుడు పర్ఫామ్ చేయకపోవడం మేము తరచుగా చూస్తూ ఉంటాం. ఎవరైతే దొంగ సర్టిఫికెట్లు పెట్టి వాళ్ళ వయసును ఎక్కువగా చూపిస్తారో వాళ్ళని తప్పకుండా శిక్షించాలి. వాళ్ళని కంప్లీట్లీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నుంచి బ్యాన్ చేసి పడేసేయాలి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ఒక మోసం. 100 మీటర్ రేస్ని 80 మీటర్ల డిస్టెన్స్ పెట్టి పరిగెత్తినట్లే. ఇది ఒక డోపింగ్ ఇంజెక్షన్ ఇచ్చుకొని గేమ్ని గెలిచినట్లే. ఇది స్పోర్ట్స్ ప్రపంచానికి ఒక గొప్ప మోసం. మై డియర్ కోచెస్, స్పోర్ట్స్ పిల్లల తల్లిదండ్రులు, అడ్మినిస్ట్రేటర్స్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, స్పోర్ట్స్ అసోసియేషన్స్, ఒలింపిక్ అసోసియేషన్, వీళ్ళందరూ ఎంత గొప్ప ప్లేయర్ అయినా సరే వయసు తప్పుగా రాసి మోసం చేశాడు అంటే వాళ్ళని తీవ్రంగా శిక్షించాలి. ఎందుకంటే అసలే టాలెంట్ దొరకడం, పొటెన్షియల్ ఉన్నవాళ్ళు దొరకడం కష్టం. వయసుతో కూడిన ఈ దొంగ ప్లేయర్లు వాళ్ళని మానసికంగా దెబ్బతీసి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎగిరిపోయేటట్టుగా చేయడం ఎప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అందరూ దీన్ని ప్లేయర్ అవ్వాలని అవకాశం ఉంటే మీ ఏ వయసులో ఉన్నారో అదే వయసులో ఆడండి. మీ ఆట ప్రతిభను చూపించండి, గెలవండి. మీరు జూనియర్గా గెలిస్తే ఏమి లాభం? ఒలింపిక్స్లో పోవాలంటే సీనియర్గానే పోవాలి కదా. కాబట్టి చిన్నతనం ఎంత పెద్ద హీరో ఉన్నా వాడు సరిగ్గా టాలెంట్ లేకపోతే పెద్ద అయిన తర్వాత జీరో అవడం అనేది చాలా మందిలో చూసాం. శరీరంలో శక్తి పెరిగే కొద్దీ, మన ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ మనం గొప్ప ప్లేయర్గా మారవచ్చు, గొప్ప గొప్ప మెడల్ని సంపాదించవచ్చు. కానీ మీరు దొంగ సర్టిఫికెట్లు పెట్టి దేశం యొక్క పేరును మాత్రం చెడగొట్టకూడదు.